ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి 5 ఏళ్లలో అంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌లో భారీ స్థాయిగా అవకతవకలు జరిగాయని, లిక్కర్‌లో భారీ స్కాములు జరిగాయని చెప్పి 2024లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చెప్తూనే ఉంది. అయితే ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి బాధ్యులైనటువంటి వారిని శిక్షిస్తామని చెప్పి చెప్తూనే వస్తుంది. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు ప్రస్తుత మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో రాజ్యసభ సభ్యుడిగా అన్నీ తానై నడిపించినటువంటి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ పాత్ర కూడా దీంట్లో ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి విచారణ చేపట్టాలి, మీరు ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి స్పందించినటువంటి విజయసాయిరెడ్డి తనకు 18వ తేదీ అంటే రేపు కొన్ని ముందుగానే నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయని, కాబట్టి ఆ రోజు విచారణకు రాలేనని, కావాలంటే 17వ తేదీ అంటే ఈరోజు విచారణకు వస్తాను, ముందుగానే నేనే వచ్చి మీకు సహకరిస్తాను, మీరు అడిగిన వాటికి సమాధానాలు చెప్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి స్పందించినటువంటి సిట్ అధికారులు కూడా ఈరోజు విచారణకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డి గారికి ఆహ్వానం చెప్పడం జరిగింది. మీరు ఒకరోజు ముందుగా విచారణకు హాజరైన ఇబ్బంది లేదు అని చెప్పినటువంటి కారణంగా ఆయన ఈరోజు సిట్ అధికారుల ఎదుట లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి.